హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు అయితే తెల్ల గలిజేరు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. దీని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి, మీకు కూడా తెలిసే ఉంటుంది. దీని వలన మనకు హెల్త్ బెనిఫిట్స్, గుండెకు సంబంధించినవి వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా గుండెకు చాలా మంచిది. ఇది ఎంత ఎంత తింటే అంత మంచిది అని చెప్తారు. ఎక్కువగా కూడా తీసుకోకూడదు. ఇంకా ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి మనకు కళ్ళకు కూడా చాలా మంచిది. ఆకుకూర ఏదైనా కానీ ఐరన్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. అందుకు తెల్లగలి జీడిపప్పు మంచిగా తీసుకోవాలని చెప్తా ఉంటారు. నేనైతే ఫస్ట్ ఏంటి తూర్దాలు అనేటివి, అదే మామూలుగా మనం పప్పుకు వాడుకుంటాం కూడా, ఆ దాల్ని అయితే తీసుకొని సోక్ చేసుకుని తర్వాత అందులోకి తెల్లగడ్డలు, అలాగే కొంచెం పసుపు, చింతపండు, తర్వాత ఆకుకూర కూడా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఆకుకూర వేసుకొని పచ్చిమిర్చి, టమోటా, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం సాంబార్ పొడి కావాలంటే సాంబార్ పొడి వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాను. అందులోకే మనం టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పులుపు ఉంటే బాగా మంచిగా ఉంటుంది. తర్వాత దీన్ని 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకొని పోపు పెట్టుకోవడం. పోపు కోసం నేనైతే ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టేసుకున్న తర్వాత నేను దీంతో కాంబినేషన్ రైస్ తీసుకొని, రైస్ కానీ ముద్దకు కానీ చాలా చాలా బాగుంటుంది. రైస్, కొంచెం వడియాలు, కొంచెం పప్పు వేసుకుని తింటే అబ్బా, దీని అంత రుచి కానీ టేస్ట్ కానీ ఆరోగ్యం కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.